మహబూబ్ నగర్ లో విషాదం జరిగింది. ఆడుకోవడానికి కారు ఎక్కిన 5 సంవత్సరాల చిన్నారి ఊపిరి ఆడక చనిపోయింది. ఈ విషాదకర ఘటన కడ్తల మండలం మక్తమాదారంలో జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు కారు ఎక్కిన చిన్నారిని సాయంత్రం 12 గంటలకు చూశారు తల్లిదండ్రులు. కారు డోర్ లాక్ అవడంతోనే చిన్నారి చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం జరిగింది. ఆడుకోవడానికి కారు ఎక్కిన 5 సంవత్సరాల చిన్నారి ఊపిరాడక చనిపోయింది. ఈ విషాదకర ఘటన కడ్తల మండలం మక్తమాదారంలో జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు కారు ఎక్కిన చిన్నారిని రాత్రి 12 గంటల వరకు కూడా చూశారు తల్లిదండ్రులు. అయితే కారు డోర్ లాక్ అవడంతోనే చిన్నారి చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక 5 సంవత్సరాల చిన్నారి కారులో ఇరుక్కుని చనిపోయిన విషాద ఘటన మనం చూస్తున్నాం. అటు కడతల్లో కూడా ఒక చిన్నారి కారు ఎక్కి ఆడుకుంటూ అటు తెలియకుండా డోర్ లాక్ చేసుకుంది. అయితే డోర్ ఓపెన్ కాని పరిస్థితుల్లో కూడా ఆ చిన్నారి మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారుగా నైట్ 12 వరకు కూడా కారులోనే ఉన్నట్టు స్థానికులు అయితే తెలుపుతున్నారు. అయితే కారులో ఇరుక్కుని ఊపిరాడికే మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అప్పటి వరకు కూడా పాప ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది కూడా తల్లిదండ్రులు చూడకపోవడం కూడా దీనిలో ఒక పెద్ద మిస్టేక్ కూడా చెప్పాలి. సో ఎందుకంటే మనం చూస్తున్నాం, చిన్నపిల్లలు ఆడుకుంటూ అటు ఇటు వెళ్తూ ఉంటారు. అట్లీస్ట్ వారు ఎక్కడున్నారు ఏంటనేది కూడా గమనించకుండా అంతసేపు తల్లిదండ్రులు ఉన్నారంటే సో అసలు ఇది ఇంత విషాద ఘటనకు దారితీస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే 5 ఏళ్ల చిన్నారి కూడా ఈ ఘటనలో మృతి చెందిన వార్త అయితే కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసిందనే చెప్పాలి. సో మనం చూస్తున్నాము, ఆ చిన్నారి ఫోటో కూడా చూస్తున్నాము. 5 సంవత్సరాల చిన్నారి కారు డోరు ఎక్కి డోర్ వేసుకోవడంతో అయితే తీసుకోవడం రాక అటు ఊపిరాడక కూడా కారులోనే మరణించింది ఆ చిన్నారి. సో అయితే ప్రస్తుతం దీనిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ ఫోన్లో అందిస్తారు. శంకర్, చెప్పండి. 5 ఏళ్ల చిన్నారి అటు కారులో ఊపిరాడక చనిపోయినట్టు కూడా సమాచారం అందుతుంది. సో అయితే కారు ఎక్కినప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు తనని గమనించలేదా? ఎందుకంటే నైట్ వరకు కూడా కారులోనే ఉన్న ఘటన మనం చూస్తున్నాము. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా కర్తాల్ మండలం మక్తమాదారం గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. 5 ఏళ్ల చిన్నారి కారు లోపల ఉండి ఊపిరాడక చనిపోయిన ఘటన వెలుగులోకి రావడంతో ఆ గ్రామంలో మొత్తం కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. మక్తమాదారం సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఇంటి ముందర ఉన్నటువంటి పార్క్ చేశారు ఒక కారును. అయితే అక్కడ ఇంట్లో ఉన్నటువంటి చిన్నారి ఆ కారు లోపలికి వెళ్ళడం, కారులో ఆడుకుంటుండగా ఒకసారిగా కార్ డోర్స్ అన్ని కూడా లాక్ అయ్యాయి. ఈ క్రమంలోనే కారును లోపల ఉన్నటువంటి చిన్నారి ఎంత బయటికి రావాలని ప్రయత్నించినా కూడా లాక్స్ కావడంతో ఆమె బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్. ఇక లోపల ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వేసవి కాలం కావడం, బయటికి ఎవరు రాకపోవడంతో లోపలే ఉంటూ కూడా వాళ్ళు ఈ విషయాన్ని పూర్తిగా పట్టించుకోలేదు. చాలా సేపటి తర్వాత తమ చిన్నారి కనిపించడం లేదని చెప్పి కూడా తల్లిదండ్రులు ఇద్దరు గుర్తించారు. మొత్తంగా చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు తమకు సంబంధించినటువంటి బంధువుల ఇళ్లకు వెళ్లి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులతో కూడా అడిగినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మొత్తంగా ఎక్కడికి కూడా చిన్నారి రాలేదనే ఆన్సర్ ఒకటే వారికి కనిపించడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గుంతలు, నీటి కొలను దగ్గర కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ చిన్నారి కోసం వెతుకులాటను ప్రారంభించారు. ఓవరాల్ గా అనుమానం వచ్చినటువంటి వారికి సాయంత్రం అంటే దాదాపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆ చిన్నారి కనిపించకుండా పోయింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా అనుమానం రావడంతో కారు డోర్లు తెరిచి చూడగా లోపల చిన్నారి మృతి చెంది ఉండడాన్ని చూసినటువంటి వారు వెంటనే ఆ చిన్నారిని అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి ఉటావుట్న తరలించారు. కానీ అక్కడికి చేరుకున్న తర్వాత డాక్టర్లు అయితే అప్పటికే ఆ చిన్నారి మృతి చెందిందంటూ కూడా నిర్ధారించడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు బోర్నా విలపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఏదేమైనప్పటికీ తాము గమనించకపోవడం వల్లే ఇదంతా జరిగిందంటూ కూడా పూర్తిగా ఆ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు వారి రోదనలన్నీ కూడా మిన్నంటుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 5 ఏళ్ల చిన్నారి ఈ విధంగా మృత్యువాట పడడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కాకుండా గ్రామంలో మొత్తం కూడా విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ అక్కడి నుంచి ఆ పోస్ట్ మార్టం అనంతరం కూడా ఆ పాప డెడ్ బాడీని స్వగ్రామమైనటువంటి మక్తమాదారం తరలించారు. అక్కడ వారి కుటుంబ సభ్యులకు అందించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చాలా రోజులుగా అంటే చాలా సందర్భాల్లో ఇదే విధంగా బయట ఆపి ఉన్న కార్లలోకి చిన్నారులు వెళ్లడం, దాన్ని గమనించకపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి చాలా మటుకు నిపుణులు కూడా అంటే చాలా మంది అనుభవజ్ఞులైన వారు కూడా పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వేసవి సెలవుల్లో పిల్లల కదలికలపైన ప్రతి నిమిషం కూడా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. ఇలాంటి క్రమంలో ఈ ఘటన ఒక్కసారిగా మరొకసారి
ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ అసలు పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా కేసు నమోదు చేయడంతో పాటు ఎంక్వైరీ స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తుంది అఖిల. రైట్ శంకర్, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు 5 ఏళ్ల చిన్నారి కారులో ఇరుక్కుని మృతి చెందిన విషాద ఘటన అయితే మనం చూస్తున్నామో, అయితే తల్లిదండ్రులు కూడా కారులో ఎక్కిందని ఘటన అయితే వాళ్ళు గమనించలేదు. దీంతో తమ కూతురు ఎటు వెళ్ళిందంటూ చుట్టుపక్కలంతా కూడా వెతికినప్పటికీ అయితే కారులో ఉందనేది గమనించకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి.